హాయ్ ఎవ్రీవన్. ఇండియన్ నేవీ అగ్నివీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోను చూడండి. అప్పుడే మీకు కంప్లీట్గా డీటెయిల్గా అర్థమవుతుంది. మనకు అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ అండ్ అగ్నివీర్ ఎంఆర్ 2 టైప్స్ ఆఫ్ పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి. దాని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ గురించి మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇది అగ్నివీర్ ఎస్ఎస్ఆర్కి సంబంధించిన నోటిఫికేషన్. అగ్నివీర్ ఎంఆర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్. సో డీటెయిల్స్కి వెళ్దాము. అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 13th May 2024 to 27th May 2024, అంటే మే 13 నుంచి మే 27 వరకు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ కాదు. అగ్నివీర్ పొజిషన్ అంటే 4 years సర్వీస్ ఉంటుంది. ఆ తర్వాత ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ని బట్టి పర్మనెంట్ చేస్తారు. పోస్టులకి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. నోటిఫికేషన్ ఫర్ ఎస్ఎస్ఆర్. సిఎస్ఆర్ అంటే సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్గా ఉండాలి. అంటే ఇంటర్లో ఎంపీసీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంటర్ ఆర్ డిప్లొమా ఏ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. ఇంటర్లో వచ్చేసి ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. డిప్లొమాలో ఏ బ్రాంచ్, సిఎస్ఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఐటీ ఏ బ్రాంచ్ చేసినా సరే, డిప్లొమాలో ఏ బ్రాంచ్ చదివినా ఈ పోస్టులకు ఎలిజిబుల్ అండి. మీరు మీరు ఈ పోస్టులకు అప్లై చేసేటప్పుడు ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి. నేను ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లింక్ ద్వారాగా మీరు నోటిఫికేషన్ని చెక్ చేయొచ్చు. పోస్టుకు వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 1st November 2003 to 30 April 2007, అంటే మనకి నవంబర్ 2003 నుంచి ఏప్రిల్ 2007 మధ్య పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 17 to 25 years ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అండి. సర్వీస్ అనేది 4 years ఉంటుంది. ఆ తర్వాత పర్మనెంట్ చేస్తారా లేదా అనేది అప్పుడు మన పర్ఫార్మెన్స్ని చూసి వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి పర్మనెంట్ చేస్తారు. అగ్నివీర్ సర్వీస్ అనేది 4 years ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకి 30,000 పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. ఈ పోస్టులకి మ్యాక్సిమం హైట్ వచ్చి 157 ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి సేమ్ హైట్ ఇచ్చారు. మేల్ అయినా ఫీమేల్ అయినా 157 centimeters హైట్ ఉండాలి. ఈ పోస్టులకి ట్రైనింగ్ అనేది November 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైనింగ్ అనేది ఒడిస్సాలో ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ కాదు. మీరు ఈ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు ఈ పోస్ట్కి అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇందులో 2 stages ఉంటాయి, Stage 1 అండ్ Stage 2. Stage 1 అనేది రిటన్ ఎగ్జామ్ అండి, CVT ఉంటుంది. ఈ Stage 1లో 100 questions-కి 100 marks ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 mark. మనకి CVT అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. CVT మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. మనకి ఈ CVTకి వచ్చేసి మనకి నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ CVTకి వచ్చేసి మనకి సిలబస్ ఏమి ఉంటుందంటే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ పై ఉంటుంది. 100 questions ఉంటాయి, 100 marks. అదేవిధంగా ఎగ్జామ్ ఫీ అనేది ఆల్ క్యాండిడేట్స్ ఆర్ 550 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది. అది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి. ఎనీ యూపీఐ ట్రాన్సాక్షన్ మెథడ్ యూస్ చేయాల్సి ఉంటుంది. Stage 2 గురించి చూద్దాము. Stage 2లో ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటుంది. అంటే హైట్, వెయిట్, రన్నింగ్, లాంగ్ జంప్ అన్నీ ఇలా ఉంటాయి. ఇలా ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మనకి మెయిల్ వచ్చేసి 1.6 km రన్ ఉంటుంది. అది మెయిల్ వచ్చేసి 6 minutes 30 seconds చేయాలి. ఫీమేల్ వచ్చేసి 8 minutes చేయాల్సి ఉంటుంది. మనకి పోస్ట్కి అప్లై చేయడానికి May 30th నుంచి May 27th వరకు టైం ఇచ్చారండి. ఇండియన్ నేవీలో అగ్నివీర్కి సంబంధించిన ఎంఆర్ పోస్టులు అండి. ఇప్పుడు వీటి గురించి చూద్దాము.
ఇవి కూడా అన్నీ సేమ్ ఒకేలా ఉంటుందండి. క్వాలిఫికేటే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, అన్నీ కాదు. క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇలాంటి సిలబస్, ఇలాంటి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయండి. ఎస్ఎస్ఆర్లో ఏ పాయింట్స్ అయితే డిస్కస్ చేసామో సేమ్ అవే పాయింట్స్ ఎంఆర్లో కూడా అప్లికబుల్ అవుతాయి. సో ఈఎంఆర్లో వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఓన్లీ 10th పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. దీని సిబిటీ వచ్చేసి దీనికి కూడా 2 స్టేజెస్ ఉంటుందండి. దీనికి కూడా సేమ్ అండి. నవంబర్ 2003 టు ఏప్రిల్ 2007 మధ్య పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. దీనికి కూడా 17 years నుంచి 21 years ఏజ్ లిమిట్ ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. దీనికి వచ్చేసి సిబిటీ వచ్చేసి ఓన్లీ 50 క్వశ్చన్స్కే సిబిటీ ఉంటుందండి. 50 questions 50 marks, ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 mark. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. 1/4 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సిబిటీ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సిలబస్ అనేది రెండింటికి సేమ్ ఇచ్చారండి. ఎస్ఎస్ఆర్కి ఏ సిలబస్ అయితే ఉందో దీనికి కూడా అదే సిలబస్ ఉంది, సేమ్ సిలబస్ అండి. ఎగ్జామ్ ఫీ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ ఆర్ 550 rupees పే చేయాల్సిందే. ఏ కేటగిరీ వాళ్ళైనా 550 rupees పే చేయాలి. దీనికి కూడా స్టేజ్ 2లో వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటుందండి. ఈ సిబిటీకి మనకి అగ్నివీర్ ఎస్ఎస్ఆర్కి వచ్చేసి మనకి సిబిటీ 1 hour టైం ఇస్తారు. అగ్నివీర్ ఎంఆర్కి వచ్చేసి 30 minutes, ఓన్లీ 30 minutes టైం ఉంటుంది. దీనికి కూడా సేమ్ హైట్ అండి, 157 centimeters అయితే హైట్ ఉండాలి. సేమ్ రన్నింగ్ కూడా మేల్కి అయితే 6 minutes 30 secondsలో 1.6 km అయితే రన్ కంప్లీట్ చేయాలి. ఫీమేల్ అయితే 8 minutes టైం ఇస్తారు. రన్నింగ్కి వచ్చేసి ఒక ఛాన్సే ఉంటుందండి. మనకి పుషప్స్, సిటప్స్ కానీ మిగతా వాటికి వచ్చేసి 2 chances ఇస్తారు. రన్నింగ్కి మాత్రం ఒక ఛాన్సే ఉంటుంది. సో ఇదండి నోటిఫికేషన్ గురించిన డీటెయిల్స్. మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు దానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.